లోకంలో మనిషి ఎట్లా జీవించాలి అని ఒక శిష్యుడు మెహర్ బాబాను ప్రశ్నించాడు. బాబా అన్నారు, లోకంలో మనిషి ఎట్లా జీవించాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి అన్నారు మెహర్ బాబా. మనిషి కూడా ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అతీతంగా జీవించాలి. తను చేయవలసిన పనులన్నీ చెయ్యాలి. బాధ్యతల నుండి తప్పించుకోకూడదు. అయితే ఆ చేసిన పనుల యొక్క ఫలితాన్ని ఆశించకూడదు. అంటే ఉదాహరణకు పడవ నీటి మీద ఉండాలి. అప్పుడు ప్రయాణం ఏ డోకా లేకుండా సాఫీగా సాగుతుంది. పడవలోకి నీళ్లు చేరితే ప్రమాదం, పడవ మునుగుతుంది. అప్పగించిన పనులు సక్రమంగా ఫలాపేక్ష లేకుండా నెరవేర్చినంతకాలం జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ఫలాన్ని ఆశించావో కర్మలు నిన్ను బంధిస్తాయి అన్నారు మెహర్ బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు, ఆ సమయంలో కొంతమంది ఆడవాళ్ళు నీళ్లతో నిండిన కుండల్ని పడకుండా నెత్తిన పెట్టుకుని అటుగా పోతున్నారు. అటు వెళ్తూ వాళ్లలో వాళ్ళు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చేతులు ఆడిస్తూ వెళ్తున్నారు. వాళ్ళని చూపిస్తూ బాబా అన్నారు, ఆ ఆడవాళ్లను చూడండి, అట్లా జీవించాలి నీవు ప్రపంచంలో అన్నారు బాబా. అడిగిన వానికి అర్థం కాలేదు. బాబా కొంచెం విడమర్చి చెప్పండి అని అడిగాడు ఆ శిష్యుడు. బాబా అన్నారు, ఈ ఆడవాళ్ళు నీళ్లు తోడుకుని బావి నుండి తిరిగి ఇళ్లకు మళ్ళుతున్నారు. నీరు ఒలకకుండా నిండు కుండల్ని తల మీద పొందికగా అమర్చుకుని కబుర్లు చెప్పుకుంటూ చేతులు ఆడించుకుంటూ నడుస్తున్నారు. వాళ్లను చూస్తుంటే వాళ్ళ ధ్యాస అంతా వాళ్ళు చెప్పుకునే కబుర్ల మీదనే లగ్నమైనట్లు అనిపిస్తుంది. కానీ వారి అసలు ఏకాగ్రత అంతకంటే ముఖ్యమైన ఇంకో దాని మీద ఉంది. అదేమిటంటే నీటి కుండల్ని తల మీద నుండి ఒరిగిపోకుండా నిలిపి ఉంచడం. ఆ విధంగానే నీ శరీరం, నీ ఇంద్రియాలు ఎట్లా ఉన్నా, ఏ పని చేస్తున్నా నీ మనసు మటుకు నిరంతరం భగవంతుణ్ణే లక్ష్యంగా చేసుకుని ఉండాలి అన్నారు మెహర్ బాబా. అలా లోకంలో మనిషి అలా జీవించాలి అని చెప్పారు మెహర్ బాబా.